బ్రదర్ మీది ఓయూ బ్యాక్‌గ్రౌండ్ కదా! మీ ఓయూ నుంచి వచ్చిన ఆస్మా అని నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తుంటది. తనను జన సైనిక్స్ విపరీతంగా ట్రోల్ చేసి, కామెంట్ చేసి, బ్యాడ్ కామెంట్ చేస్తున్నారని అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఏడవడం, కంప్లెయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఒక మహిళని కూడా చూడకుండా ఆ విధంగా కామెంట్ చేయడం? నేనేమంటున్నానంటన్నా, ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు కామెంట్‌ల గురించి నేను మాట్లాడను. ఓకే. ఎందుకంటే అదంతా ఒక మాయా ప్రపంచం. ఓకే. ఇప్పుడు నా బొమ్మ పెట్టుకొని మీ మీద కామెంట్ చేయొచ్చు. ఓకే. ఫేక్ ఐడీ‌లతోటి ఉంటాయి. ఇప్పుడు నేనేమంటున్నా, హ్మ్. అంత మాత్రాన మీరు చేసినట్టా? హ్మ్. అయితే ఆస్మా గారిని నేను కొన్ని క్వెషన్‌లు అడుగుదాం అనుకుంటున్నా. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రావడానికి మంచికో, చెడుకో వ్యతిరేకించినావు గదా! హ్మ్. నిన్నేమంటున్నావు? నిన్ను మీ ఇంట్లో వోళ్ళు తిట్టారు, ఆళ్ళు తిట్టారని నువ్వు బాధపడుతున్నావు గదా! హ్మ్. నువ్వు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చక్కగాడన్నారు. హ్మ్. పాశం యాదగిరి గారు ఏ భాష మాట్లాడారో మీకు తెలుసు. ఓకే. తెలంగాణ ఉద్యమకారులు కొట్టారు. హ్మ్. మరి నువ్వు ఆ భాషను ఎందుకు సమర్థించలా? ఆ రోజు వ్యతిరేకించలా? నీ ఓకే. వరకొచ్చేసరికి ఎందుకు న్యాయం అయింది? హ్మ్. నువ్వు ఇంకో మాట గూడా అన్నావుగా, హ్మ్. "అమ్మా అంజనమ్మ నీ కొడుకు హనుమంతుడు గాదు రావణాసురుడు" అన్నావు. హ్మ్. అన్నావు గదా! హ్మ్. వాళ్ళ అమ్మగారి గురించి నీకెందుకు? ఓకే. నీకు అవసరం లేదు గదా! ఓకే. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఉండవు. తమ్ముడు పవన్ కళ్యాణ్. తమ్ముడు పవన్ కళ్యాణ్. ఆ ఆ ఆ విధానం పద్ధతా? ఓకే. నిరుద్యోగుల ద్రోహి, ఆ! ఆస్మా హ్మ్. నేనంటే ఓకే. ఎందుకు ద్రోహి అంటారు? అంటే కామెంట్‌లో వస్తున్నాయి. ఆహా! ఓకే. కామెంట్‌లో కింద వస్తున్నాయి. ఆ! వస్తున్నాయి అంటే మీరు కాబట్టి ఓయూ బ్యాక్‌గ్రౌండ్ అంటే పర్టిక్యులర్‌గా నిరుద్యోగుల ద్రోహి అనడానికి ఏమైనా ఉందా? నేనేమంటున్నానంటే, ఏ ఆమె గురించి రకరకాల ఆరోపణలున్నాయి. హ్మ్. ఆ ఆరోపణల గురించి నేను మాట్లాడటం సబబు గాదు గాబట్టి, నేను ఓకే. కొన్ని అంశాలని ఆ! కొద్దిగా కన్‌ఫైన్ చేసుకొని మాట్లాడదాం అనుకుంటున్నా. నేను చెప్తా. ఒక అలిగేషన్ ఏముందంటే, హ్మ్. పలానా పార్టీ నుంచి ఆమెకు డబ్బులొస్తున్నాయి. ఏదో ఈ నిరుద్యోగుల అంశాన్ని పదే పదే తీసుకొచ్చి కాంగ్రెస్‌ని బ్యాడ్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళంతా అనే ఒక అలిగేషన్ వచ్చింది. నేనేమంటున్నానంటే ఈ అన్న, స్టేట్‌మెంట్ మీరు అగ్రీనా? ఆమె బీఆర్ఎస్ దగ్గర నుంచి వాళ్ళు అనుకూలంగా ఉంటున్నారనేది ఆళ్ళ ఆరోపణ హ్మ్. జూబ్లీ హిల్స్ నుంచి ఉంది. హ్మ్. నేను అదే వాదాన్ని తెలంగాణ ప్రజలకు కొన్ని విషయాల్లో గూడా నేనున్నా. ఏం ఓకే. జరిగిందో నాకు తెలుసు హ్మ్. లోతుగా. ఓకే. కానీ అది మాట్లాడటం భావ్యం కాదు అని ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఒక 20 మంది నేనేమంటానంటే మీ అధినేతనే ట్రోల్ చేసినప్పుడు, మీ అధినేతనే కామెంట్ చేసినట్టు చేసినప్పుడు ఎందుకు భావ్యం కాదు? నేనేమంటున్నానంటే వాళ్ళకి సంస్కారం లేదు. హ్మ్. మాకు అట్లాంటి ఓరి సంస్కారం లేదు. ఆస్మాకేనా మీరనేది? నేనేమన్ పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడారో వాళ్ళందరి గురించి. అదే ఆస్మా గారు ఆస్మాన్ గూడా. అంటే మీరు ఓయూ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి ఆస్మాన్ గూడా నేను సంస్కారం ఎందుకని లేదంటారు. మీరు అన్ని చెప్పినా గాని నేనేమంటున్నానంటే హ్మ్. ఆమెతో పాటు మిగిలిన వ్యక్తులు గూడా ఉన్నారంటున్నా. ఓకే. వాళ్ళందరిని అంటున్నా నేను. నేనేమంటున్నా అంటే హ్మ్. ఒకటి బ్రదర్ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఎందుకు ఖండించలే ఆస్మా అని నువ్వు అంటున్నావు గదా! అవును. అంటే మీరు అంటున్నారు గదా! ఆ! దాని ఉద్దేశ్యం ఏంది? అందుకే రిటర్న్ మిమ్మల్ని కామెంట్ చేస్తుర్రు అన్నట్టా? అంటే చెల్లి ఏకీభవిస్తారా కామెంట్ చేసేటోళ్ళు? నేను అట్టనట్లా. హ్మ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు నీకింత అన్యాయం జరిగితే అన్యాయం అంటున్నావు గదా! హ్మ్. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నువ్వెందుకు అనలేదా అంటున్నా. ఓకే. నువ్వు అనలేదు గాబట్టే గదా! తెలంగాణ ప్రజల పట్ల నీదికింత వ్యతిరేకత. హ్మ్. నేనేమంటున్నానంటే ఇంతకు ముందు నీకేదైనా ఇంత బ్యాడ్ వ్యతిరేకత నీకెప్పుడు రాలేదు. రాలేదు గదా! హ్మ్. నువ్వు నిరుద్యోగులు అందరూ ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్‌కు నువ్వు పోవాల్సిన అవసరం లేదు. నువ్వు పోవాల్సిన ఫైట్ ఏంది నిరుద్యోగుల గురించి కదా! అసలు నేను ఇంకో విషయం అడుగుతానన్న. హ్మ్. ఇప్పుడు ఆంధ్రాలోకి ఎంటర్ కాకూడదనేగా ఆమె చేసిన మేజర్ ఫైట్. అవును. నువ్వెందుకు పిఠాపురం పోయినవు? ఓకే. కెమెరా పెట్టుకొని హ్మ్. నరసాపురం ఎందుకు పోయినవు? ఓకే. ఆళ్ళు ఇక్కడికి రావద్దన్నప్పుడు నువ్వు అక్కడికెట్ట పోయినవు? హ్మ్. నీది ప్రాంతీయవాదం. హ్మ్. వాళ్ళది ప్రాంతీయవాదం కాదా? ఓకే. నేను ఇంకో విషయం అడుగుతానన్న. హ్మ్. కోడి చెరువు వీటన్నిటి గురించి మాట్లాడిందిగా. కబ్జా అయింది. ఆంధ్ర గురించి పోయిందిగా. హ్మ్. మరి ఫాతిమా కాలేజ్ దగ్గర పోయిరమ్మ. హ్మ్. అదే కెమెరా పట్టుకొని ఫాతిమా కాలేజ్ దగ్గర పోయిరమ్మ. హ్మ్. ఎందుకు పోట్ల తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే వ్యక్తి ఓకే. ఇప్పుడు ఎందుకు పోవాలి గన్నా హ్మ్. ఇప్పుడు ఆస్మా గారు మీరు దీనికి రిప్లై ఇవ్వాలి. ఆ! మీరు కోడి చెరువు దగ్గరికెళ్ళినప్పుడు ఈ ఫాతిమా కాలేజీ ఏదైతే ఉందో కోడి చెరువు దగ్గరికి ఆమె ఎళ్లారో లేదో నాకు క్లారిటీ అంటే ఆ సబ్జెక్ట్ ఆ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆమె ఆంధ్రాకే పోయింది. అవును. ఆంధ్రాకైతే పోయింది. హ్మ్. పిఠాపురం, హ్మ్. నరసాపురం ఆ అవును. ఏరియాకెళ్లారు. హ్మ్. అక్కడికెళ్ళిన వ్యక్తి ఫాతిమా కాలేజ్ దగ్గరికి ఎందుకు పోవట్లేదు? ఓకే. కెమెరా పట్టుకొని పోయారు గదా! హ్మ్. మీరు కూడా కెమెరా పట్టుకొని అక్కడ ఫాతిమా కాలేజ్ దగ్గర పోయి ఇంత కబ్జా చేశారు, ఇంత కబ్జా చేయలేదు అనే దాని గురించి మాట్లాడండి. ఎందుకు ఓవైసీ గారికి భయపడుతుందా? లేకుంటే సేమ్ సామాజిక వర్గం కాబట్టి న్యూట్రల్‌గా ఉంటదనుకోవచ్చా? నేను సామాజిక వర్గాల గురించి ఆ మాట్లాడట్లేదు. సబ్జెక్ట్ లేదు. నేనెందుకు మాట్లాడట్లేదంటే ఆ! వాళ్ళు పూర్తిగా రాజకీయ ఎజెండాని, ప్రాంతీయ విద్వేషాన్ని ఎత్తుకున్నారు. హ్మ్. ఆ ప్రాంతీయ విద్వేషం బేస్‌లోనే మాట్లాడుతున్నా నేను. ఓకే. ఓకే. వాళ్ళు ఏదైతే ప్రజా సమస్యలు అంటున్నారో ఆ ఎగ్జాక్ట్‌లీ. బేస్‌లోనే మాట్లాడుతున్నా. ఓకే. నేను వాళ్ళలాగా కులం ఒకటని, మతం మతం ఒకటని వాళ్ళలా మాట్లాడితే ఇక మా కళ్యాణ్ గారు మమ్మల్ని ఒప్పుకోరు. ఓకే. ఫస్ట్ మమ్మల్ని వన్ విషయంలో నేనేమంటున్నానంటే అన్న, సో, ఆస్మాన్ డైరెక్ట్ అడుగుతున్నావు. నీకు నేను అడుగుతున్నా దమ్ముంటే ఫాతిమా కాలేజ్ దగ్గరికి వెళ్ళు. ఫాతిమా కాలేజ్ దగ్గరికెళ్ళండి. హ్మ్. తెలంగాణలో అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యల పట్ల పోరాటం చేయండి. మేము ఓకే. హర్షిస్తాం. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకవైపు మన వైపు ఒక వేలు చూపిస్తే హ్మ్. 10 వేలు మీ వైపు చూపిస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అంతే గదా! 100%. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తమ్ముడు పవన్ కళ్యాణ్ అనే అంత ఏమొచ్చింది జెప్పు? హ్మ్. మేము అనలేమా? ఓకే. నేనంటే ఆ! తిరిగి అదే విషయం మిమ్మల్ని అంటే నేను ఓకే. మీరు తీసుకోగలుగుతారా? ఓకే. ఆ! ఒక కామెంట్ పెట్టిన దాన్నే మీరు స్వీకరించండి. పవన్ కళ్యాణ్ గారు చెక్కాగాడు, చెప్పుతో కొడితే మేము ఎట్ట స్వీకరించాలి? ఓకే. నువ్వు ఒక కామెంట్ పెట్టిన దాన్ని ఇంత జేత్తన్నావు. హ్మ్. అంజనమ్మ నీ కొడుకు హనుమంతుడు గాదు, రావణాసురుడు అంటే మరి మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని బకాసురులు అనాలా? హ్మ్. ప్రజల్లో బిక్కు తినే బకాసురులు అనాలా? ఓకే.
వీళ్ళు బకాసురులు, ప్రజలను బిక్కు తినే బకాసురులు, ప్రాంతీయ విద్వేషాలతో, ప్రాంతీయ వాదాలతో ఉమ్, పైసలన్నీ జేబులో వేసుకొని నింపుకొని ఉమ్. ఆ మాట్లాడే బకాసురులు వీళ్ళంతా. ఓకే, బ్యాక్ ఎండ్ లో ఏదో ఒక పొలిటికల్ పార్టీ అయితే ఉంటుంది. అన్న నేనేమన్నానంటే ఇవన్నీ మాకు తెలుసు అన్న, ఓకే, తెలుసు నాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాట్లాడటం భావ్యం కాదు, సందర్భం వచ్చిన రోజు Okay. ఖచ్చితంగా మేము ఫైనల్ గా చెప్పు బ్రో, జనసేన పార్టీ ఫ్యూచర్ లో తెలంగాణ చట్టసభల్లో అంటే కూర్చునే అవకాశం ఉందా? ఐ మీన్ అసెంబ్లీలో. నేనేమంటున్నానంటే జనసేన పార్టీ ఆఫీస్ కొత్తగా ఓపెన్ అయిన రోజు, ఆల్రెడీ ఉంది, కొత్తగా నూతనంగా మళ్ళీ అవును. నూతనంగా మన జూన్ 18కి. ఆవిష్కరించి అవును. అయిన రోజు నాకు మనసుకో మాట అనిపించింది. చెప్పు. తెలంగాణ శాసనసభల్లో, ఉమ్, శాసన మండలిలో, ఉమ్, తర్వాత వచ్చేసి ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, కార్పొరేషన్ చైర్మన్లో ఉమ్, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళు అధికారాన్ని స్వీకరించడానికి రాబోతున్నారు. ఉమ్. నూతన రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో జరగబోతున్నాయి. షూర్. 100% నేను చెప్తున్నా. ఓకే, మేము బీఫామ్లు ఇచ్చి ప్రజల ముందు నిలబెడతాం. ఉమ్. ప్రజలను గెలిపించుకుంటారా, ప్రజలు గెలిపించుకోరా అనేది ప్రజల బాధ్యత. ఓకే, అర్థమైందా? ఓకే.